ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు వాస్తు అద్భుతం ఛానల్. నా పేరు రేణుకా ప్రసాద్. నేను వాస్తు, జ్యోతిష్యం, న్యూమరాలజీ, ముహూర్తాలకు సంబంధించిన విషయాలు అడ్వైజ్ చేస్తూ ఉంటాను. అయితే ఈరోజు మనం గృహము, షాపులు రెండు కలిపి అటాచ్డ్గా నిర్మించుకోవచ్చా లేదా, ఒకవేళ నిర్మించుకుంటే వాస్తు ప్రకారం ఏ విధమైన ఇబ్బందులు కలుగుతాయి, ఒకవేళ వాస్తు ప్రకారం నిర్మించుకోవాలంటే ఎలా నిర్మించుకోవాలనే విషయాల్ని తెలుసుకుందాం. అయితే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ ఫేసింగ్ తీసుకుందాం అనుకోండి. ఈస్ట్ ఫేసింగ్ తీసుకుంటే ఇక్కడ మనం ఈస్ట్ ఫేసింగ్ తీసుకున్నప్పుడు తూర్పు ఆగ్నేయంలో మనం షట్టర్ నిర్మాణం చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, మన గృహ నిర్మాణం జరిగి మనం గృహప్రవేశం అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈ తూర్పాగ్నేయం ఓపెన్ చేసి షట్టర్ నిర్మాణం ఏర్పాటు చేసుకోకూడదు, అంటే షాపుల్ని ఏర్పాటు చేసుకోకూడదు. అంటే గృహప్రవేశం అయ్యి మనం ఇంట్లో ఉండగా ఎట్టి పరిస్థితుల్లోనూ తూర్పాగ్నేయం ఓపెన్ చేసి షట్టర్ నిర్మాణం చేసుకోకూడదు. ఆ విధంగా చేసుకోవడం వల్ల యాక్సిడెంట్లు జరిగి కాళ్ళు చేతులు ఇరిగిపోవడం, ఒక్కొక్కసారి ప్రమాదం, ప్రాణహాని కూడా కలగవచ్చు. అదేవిధంగా స్త్రీలకు సంబంధించి ఇబ్బందులు, ఆపరేషన్లో గైనిక్ ఆపరేషన్ జరిగే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటిలో ఉండగా తూర్పాగ్నేయం ఓపెన్ చేసి మనం షట్టర్ నిర్మాణం చేసుకోకూడదు. మరి ఏ విధంగా అంటే, గృహ నిర్మాణం జరిగేటప్పుడే మనం ప్లాన్లోనే షాపు నిర్మాణం ఏర్పాటు చేసుకుని ఇక్కడ షట్టర్ని ఏర్పాటు చేసుకోవాలి. మనం షాపు తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మనం అందులో షాప్ పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ గృహ నిర్మాణం జరిగేటప్పుడే మనం షట్టర్ ఏర్పాటు చేసేసుకోవాలి. దీన్ని మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఓపెన్ చేస్తూ ఉండాలి. అంతేగాని గృహ నిర్మాణం అయిన తర్వాత ఆ తూర్పాగ్నేయం గోడ కొట్టి తూర్పాగ్నేయం ఓపెన్ చేసి అక్కడ షట్టర్ నిర్మాణం చేయకూడదు. దానివల్ల ఖచ్చితంగా యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతి తిరిగిపోవడం, ఒక్కొక్కసారి ప్రాణహాని కూడా కలగవచ్చు అనమాట. కాబట్టి మనం ముందే గృహ నిర్మాణం జరిగేటప్పుడే మనం అక్కడ షట్టర్ని ఏర్పాటు చేసుకుని మనం మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఓపెన్ చేసి మనం సంవత్సరానికి షాప్ పెట్టుకున్నా పర్వాలేదు, 6 నెలలకి షాప్ పెట్టుకున్నా పర్వాలేదు. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఇంట్లో ఉండగా ఆ తూర్పాగ్నేయాన్ని మనం ఓపెన్ చేయకూడదు అనమాట. ఒకవేళ ఇన్ కేసు మన గృహ నిర్మాణం జరిగిపోయి మనం గృహప్రవేశం అయిపోయిన తర్వాత తూర్పాగ్నేయంలో కనుక షాప్ పెట్టుకుందాం అనే ఐడియా వచ్చి మరి అప్పుడు ఏం చేయాలి అంటే, ఖచ్చితంగా గృహం మనం ఖాళీ చేసిన తర్వాత అప్పుడు మనం ఇక్కడ తూర్పాగ్నేయంలో షట్టర్ నిర్మాణం జరుపుకోవాలన్నమాట. షట్టర్ నిర్మాణం జరిగి షాప్ పెట్టుకున్న షట్టర్ నిర్మాణం జరిగిన తర్వాత మళ్ళీ మనం గృహంలోకి రావాలి. అప్పుడు మనకి కొంచెం ఇబ్బందులు తగ్గుతాయి. అంతేగాని ఇంట్లో ఉండగా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈ విధంగా ఓపెన్ చేయకూడదు అన్నమాట. అదేవిధంగా ఉత్తరం ఫేసింగ్ ఉంటే ఉత్తర వాయవ్యంలో షట్టర్ నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి. ఇది కూడా సేమ్ ఇంతే. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం గృహ నిర్మాణం జరిగి ఇంట్లో గృహప్రవేశం అయిన తర్వాత ఇక్కడ మనం షాపుల్ని ఏర్పాటు చేసుకోకూడదు. అంటే మనం గృహ నిర్మాణంతో పాటే ఇక్కడ ప్లాన్ చేసుకుని షట్టర్ని ఏర్పాటు చేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం అప్పుడప్పుడు ఈ షట్టర్ని ఓపెన్ చేస్తూ మనం తర్వాత 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఎప్పుడు షాప్ పెట్టుకున్నా పర్వాలేదు, కానీ షట్టర్ నిర్మాణం మాత్రం మన గృహంతో పాటు జరిగిపోవాలి. అంతేగాని మనం ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వైపుని మనం ఓపెన్ చేయకూడదు అనమాట. ఈ విధంగా ఓపెన్ చేస్తే స్త్రీలకు సంబంధించిన ఇబ్బందులు, ఈ ఇంట్లో సంబంధించి స్త్రీలకు సంబంధించిన ఇబ్బందులు, ఆడపిల్లలకు సంబంధించిన ఇంటి ఆడపడుచులకు సంబంధించి అనేక అప్పులు జరిగిపోవడం, కోర్టు గొడవలు, విడాకుల కేసులు, ఇటువంటివన్నీ కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి మనం గృహం నిర్మాణంతో పాటే షట్టర్ నిర్మాణం కూడా జరగాలి. అంతేగాని ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ షాప్ ఓపెన్ చేయకూడదు. ఈ విషయం మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఓపెన్ చేయవలసి వస్తే ఖచ్చితంగా గృహం నుంచి మనం ఖాళీ చేసిన తర్వాత షట్టర్ నిర్మాణం జరిగిన తర్వాత మళ్ళీ మనం గృహంలోకి రావాలన్నమాట. అదేవిధంగా పడమర సింహద్వార గృహం ఉందనుకోండి, ఒక పడమర నైరుతిలో కానీ పడమర వాయవ్యంలో కానీ షట్టర్ నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి. ఇవి కూడా సేమ్ అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మన గృహ నిర్మాణం జరిగి మన గృహప్రవేశం అయిన తర్వాత మనం అందులో ఉండగా పడమర నైరుతి గోడ ఓపెన్ చేయటం కానీ పడమర వాయవ్యం గోడ ఓపెన్ చేయటం కానీ చేయకూడదు. అయితే పడమర వాయవ్యం కొంతవరకు పెద్దగా ప్రమాదాలు ఇవ్వదు, కానీ కొద్దిగా కోర్టు కేసులు, గొడవలు, ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి. కానీ పడమర నైరుతి కనుక
మనం గనక ఇంట్లో ఉండగా ఈ గోడ ఓపెన్ చేసి షాపు నిర్మాణం జరిగితే ఖచ్చితంగా ప్రమాదం, ప్రాణహాని వరకు తీసుకెళ్ళి ప్రాణహాని కూడా జరుగుతుంది అనమాట. అందువల్ల ఏం చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మన గృహ నిర్మాణం జరిగి గృహప్రవేశం అయిన తర్వాత పడమర నైరుతి గోడ ఓపెన్ చేసి ఇక్కడ షట్టర్ నిర్మాణం చేయకూడదు. గృహ నిర్మాణం జరిగేటప్పుడే మనం షాప్ కూడా ప్లాన్ చేసుకుని ఖచ్చితంగా అప్పుడే షట్టర్ నిర్మాణం జరుపుకుని, మనం షాప్ పెట్టుకోకపోయినా పర్వాలేదు కానీ షట్టర్ నిర్మాణం మాత్రం గృహంతో పాటు జరిగిపోవాలి. అంతేగాని గృహప్రవేశం అయిన తర్వాత మనం నైరుతి గోడ పడమర నైరుతిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకూడదు. దానివల్ల దీర్ఘకాలికమైన వ్యాధులకు సంబంధించి మరణం కూడా కలిగిపోతుంది. యాక్సిడెంట్లు అయిపోయి ప్రమాదాలు, ఆకస్మిక మరణాలు జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మనం ఓపెన్ చేయకూడదు. ఒకవేళ ఓపెన్ చేయాలి ఎప్పుడన్నా అనుకోని పరిస్థితుల్లో మన గృహప్రవేశం అయిపోయి కొంతకాలానికి కనుక మనం ఇక్కడ షాప్ ఏర్పాటు చేసుకుందాం అని అనుకుంటే ఖచ్చితంగా గృహం ఖాళీ చేసి షాప్ ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ మనం గృహంలోకి రావాలన్నమాట. ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇకపోతే దక్షిణ నైరుతిలో కానీ, అంటే దక్షిణ ఫేసింగ్ అనుకోండి, దక్షిణాగ్నేయం కూడా మనం షట్టర్లు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అయితే ఇది కూడా అత్యంత ప్రమాదమైనది. ఈ దక్షిణ దిక్కు దక్షిణ నైరుతి కనుక మనం గృహంలో ఉండగా ఈ గోడ ఓపెన్ చేసి ఇక్కడ కనుక మనం షట్టర్ నిర్మాణం జరిగితే మనం కనుక ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ప్రాణహాని జరుగుతుంది. అందువల్ల ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఇంట్లో ఉండగా దక్షిణ నైరుతి గోడ ఓపెన్ చేసి అక్కడ షట్టర్ నిర్మాణం జరగకూడదు. అదేవిధంగా దక్షిణ ఆగ్నేయం కానీ ఇది కూడా చాలా ప్రమాదకరమైంది. ఈ ఓపెన్ చేసి మనం షట్టర్ నిర్మాణాలు షాప్ని ఏర్పాటు చేసుకోకూడదు. మనం ఇల్లు నిర్మాణం జరిగేటప్పుడే మనం ముందే ప్లాన్ చేసుకుని షట్టర్ నిర్మాణాలు జరగాలి. ఆ విధంగా చేసుకోవటం వల్ల మనం సత్ఫలితాలు పొందుతాం. అంతేగాని మన గృహ నిర్మాణం జరిగేటప్పుడు ఏర్పాటు చేసుకోకుండా మనం గృహప్రవేశం అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ నీచ భాగాలైన తూర్పాగ్నేయం కానీ, ఉత్తర వాయవ్యం కానీ, ఉచ్చుభాగమైన పశ్చిమ వాయవ్యం కానీ, పశ్చిమ నైరుతి కానీ, దక్షిణ నైరుతి కానీ, ఉచ్చుభాగమైన దక్షిణాగ్నేయాలు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి గోడలు ఓపెన్ చేసి షట్టర్ నిర్మాణాలు చేసి షాపులు ఏర్పాటు చేసుకోకూడదు. ఒకవేళ ఆ విధంగా కనుక మనం ఏర్పాటు చేసుకుందామని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇల్లు ఖాళీ చేసిన తర్వాత మనం అక్కడ షట్టర్లను ఏర్పాటు చేసుకోవాలి. అందులోనూ పశ్చిమ నైరుతి కానీ దక్షిణ నైరుతి కానీ ఖచ్చితంగా ప్రాణహాని కలిగిస్తాయి. వ్యాధులు లేకపోతే రక్త సంబంధ వ్యాధులు కలిగించి మరణాన్ని కలిగిస్తాయి ఖచ్చితంగా. కాబట్టి గృహంలో ఉండగా ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ నైరుతి కానీ పశ్చిమ నైరుతి గోడలు కానీ ఏర్పాటు చేసి షాపుల నిర్మాణం చేయకూడదు. ఇకపోతే దక్షిణాగ్నేయం కానీ తూర్పాగ్నేయం కానీ ఓపెన్ చేస్తే యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఆ విధంగా ఏర్పాటు చేసుకోకూడదు. గృహ నిర్మాణంతో పాటే షట్టర్లు ఏర్పాటు చేసుకుని అప్పుడు మనం షాపుల నిర్మాణం జరగాలి. షాపులు మనం వెంటనే పెట్టుకోకపోయినా పర్వాలేదు. అప్పుడప్పుడు ఈ షట్టర్లు ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఉంటూ మనం సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఏర్పాటు చేసుకున్నా సరే ఏ విధమైన ప్రమాదం ఉండదు. కానీ మన గృహ నిర్మాణం అయిపోయి గృహప్రవేశం అయ్యి ఇంట్లో ఉండగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దక్షిణ నైరుతి కానీ పశ్చిమ నైరుతి కానీ నేను చెప్పిన దిక్కులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకండి. అదేవిధంగా ఉత్తర వాయవ్యం పశ్చిమ వాయవ్యం కూడా కోర్టుకు సంబంధించిన ఆడపిల్లలకు సంబంధించిన ఇబ్బందులు గొడవలు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఉన్న షాపు నిర్మాణాలు అనేవి ఇంటి ప్లాన్లోనే ముందే సెట్ చేసుకుని ఇంటి నిర్మాణంతో పాటు షాపు నిర్మాణాలు కూడా జరగాలన్నమాట. అంతేగాని మనకి గృహప్రవేశం అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భాగాల గోడలు డిస్మాంటిల్ చేసి షట్టర్లు ఏర్పాటు చేసుకుని షాపుల నిర్మాణం చేయకూడదు. దానివల్ల ప్రాణహాని కూడా కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి నెల వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ క్యాంప్ కలదు. ఎవరైనా నన్ను జ్యోతిష్యం కానీ, వాస్తు కానీ, న్యూమరాలజీ కానీ, ముహూర్తాలకు కానీ సంప్రదించాలనుకునేవారు స్క్రీన్ పైన కనిపించే నెంబర్ తీసుకుని మా వద్ద అపాయింట్మెంట్ తీసుకోండి.